ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం పాండవులందరూ వాళ్ళ యథార్థ రూపాలలో అజ్ఞాతవాసం పూర్తయింది కాబట్టి విరాటరాజు గారి కొలువులోకి వచ్చి ఉన్నారు. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండగా అర్జునుడు ధర్మరాజు గారిని, భీముణ్ణి, నకుల సహదేవుల్ని ఏ ఏ రూపాలలో వాళ్ళు విరాటరాజు గారి సభలో ఉన్నారు, కొలువులో ఉన్నారు అని వివరంగా చెప్పారు. ఇప్పుడు అర్జునుడు గురించి భీమసేనుడు లేచి చెప్పడం మొదలుపెట్టాడు. ఈయనే అర్జునుడు. ఇప్పటి వరకు మా నలుగురిని పరిచయం చేశాడే, ఆయనే నా తమ్ముడు. ఈయనే ఇంతకాలము ఈ అంతఃపురంలో పేడి రూపంలో అంతఃపుర కాంతలందరికీ నాట్యం నేర్పినాడు. ఈయనే ఇంతకుముందు భీభత్సుడు అనే బిరుదు కలిగి నివాత కవచులు అనబడే 3 కోట్ల మంది రాక్షసుల్ని, కాలకేయాదులు అనబడే కొన్ని లక్షల మంది గంధర్వులని నిగ్రహించినవాడు. కొన్ని లక్షల మంది గంధర్వులు వచ్చి దుర్యోధనుడి బంధించి తీసుకు వెళ్ళిపోతుంటే ఆనాడు యుద్ధభూమిలో వాళ్ళని ఓడించి నిగ్రహించి మా అన్నగారైన ధర్మరాజు వద్దకు వెనక్కి తీసుకువచ్చి అటువంటి గొప్ప శక్తి కలిగిన పౌరుష పరాక్రమశాలి. గాంధీవమును పట్టుకుంటే ఎన్ని కోట్ల మంది అయినా నిగ్రహించగలిగినవాడు. నిన్న ఉత్తర గోగ్రహణంలో భీష్మ ద్రోణాది వీరులందరినీ నిగ్రహించి పశువులను వెనక్కి తీసుకువచ్చిన లోకోత్తర వీరుడు నా తమ్ముడు అర్జునుడు అని పరిచయం చేశాడు. విరాటరాజు ఒక్కసారి ఆ పాండవుల వంక, ద్రౌపదీదేవి వంక చూశాడు. పొంగిపోయాడు. మనసులో ఆనందంతో తబ్బిబ్బుపైపోయాడు. ఏమి నా భాగ్యం! మీ 5గురు ద్రౌపదీదేవి అజ్ఞాతవాస కాలంలో నా అంతఃపురంలో ఏడాది పాటు సేవలు చేస్తూ ఇక్కడ మీ అజ్ఞాతవాసం పూర్తి చేశారా? నేను ధన్యుణ్ణైపోయాను అన్నాడు. గబగబా తూలిపోతూ మెట్లు ఎక్కాడు. సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. గబగబా వెళ్ళి 2 చేతులు పైమెట్టు మీద వేసి మోకాళ్ళు వంచి పాదపీఠం మీద పెట్టుకున్న ధర్మరాజు గారి పాదాలకు తన నుదురు తగిలేటట్టుగా నమస్కారం చేసి అంజలి ఘటించి లేచి నిలబడ్డాడు. ధర్మరాజు గారు ప్రీతితో విరాటరాజు గారిని కౌగలించుకున్నాడు. పరమ సంతోషంతో పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. అర్జునుడు విరాటరాజు గారిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. మేము అమ్మ కడుపులో పిల్లవాడు ఎలా ఉంటాడో అలా అంత అజ్ఞాతంగా సంవత్సరం పాటు ఇక్కడ గడిపాం. నువ్వు మమ్మల్ని తల్లి కాపాడినట్టు కాపాడావు. బంధువులు ఎంత సంతోషంగా గడిపేస్తారో అంత సంతోషంగా ఇక్కడ 1 సంవత్సరం నీ వద్ద గడిపాం. అసలు మాకు అది అజ్ఞాతవాసంలా లేనే లేదు అన్నాడు. మనస్సులో ఈ కృతజ్ఞతా భావన నిలబడడం, ఇతరుల పట్ల ఈ కృతజ్ఞతను ఆవిష్కరించడం చాలా చాలా గొప్ప విషయం. అంత కృతజ్ఞతాభావ కలిగి ఉండడం, చిన్న ఉపకారం చేస్తే దానిని పదే పదే జ్ఞాపకం చేసుకుని అంత మర్యాదతో ప్రవర్తించడం చాలా కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే పని అయ్యేంత వరకు ఒకలా ఉండి పని అయిపోయిన తర్వాత వేరేలా ఉండేవాళ్ళు ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా మనకు ఒక ఉపకారం చేశారే అనుకోండి, దానిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఆ పని అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాం, ఒక తెలియని ఊరు వెళ్ళాం. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు బంధువులో, అన్నగారులో, తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పని ఎంతవరకు వాళ్ళు మన కూడా ఉండి అన్నీ చేసి వచ్చేసిన తర్వాత చేస్తాడు, ఎవరి కోసం చేస్తాడు, అన్నగారు ఆ మాత్రం చేయడా, తమ్ముడు ఆ మాత్రం చేయడా, చెల్లెలు ఆ మాత్రం చెయ్యదా అన్నట్టుగా మాట్లాడి వాళ్ళు చేసిన పనిని కనుక మనం మర్చిపోయినట్టయితే అదేదో గడ్డి పరకలాగా తీసి పాడేస్తే అది చాలా తప్పు. వాళ్ళు చేసిన సహాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని మన కోసం వాళ్ళ టైంనంతా వేస్ట్ చేశారు. దానివలన మనకి 2-3 రోజులు పట్టేటటువంటి పని 2-3 గంటల్లో అయిపోయింది అనుకోండి, ఎంత సమయం కలిసి వస్తుందండి. కాబట్టి ఎప్పుడూ కూడా సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ కృతజ్ఞతాభావనతోటే కలిగి ఉండాలి. అంతేగాని పని అయిపోయిన తర్వాత వాళ్ళని తీసిపడేయడం అనేది ఎప్పుడూ జరగకూడదు. అర్జునుడు ఈ విధమైన కృతజ్ఞతను ఆవిష్కరిస్తే విరాటరాజు గారు అన్నాడు, నేను పరాయివాడినా, నేను మీకు ఈ ఉపకారం చేసి తీరాలి. అయినా నేను ఒక్క మాట చెప్పనా? 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన వాళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి నా రాజ్యంలోకి వచ్చి మీరు ఏడాది పాటు ఇక్కడ గడపడం అనేది ఉన్నదే, అది నాకు దేవతలు కటాక్షించిన అనుగ్రహం అన్నాడు. అసలు ఈ మాట విరాటరాజు ఒట్టినే అనలేదండి. ఈశ్వరుడు ఎప్పుడైనా మనకి ఒక పెద్ద ఉపకారం చెయ్యాలని అనుకున్నట్లయితే ఆయన మొదట చేసే పని ఏమిటో తెలుసా అండి? అసలు ఎప్పుడూ కూడా కలలో కూడా ఒకరి దగ్గర ఉపకారం పొందుదామనే ఆశ లేని వ్యక్తిని మన ఇంటికి పంపించేస్తాడు. ఆయన చేసే మొదటి పరీక్ష అది. మనకి చాలా పెద్ద ఉపకారం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా చేయడమా అని ఆలోచిస్తాడు. ఈయనని పంపించేస్తాడు. తన యందు అపారమైన భక్తి ఉన్నవాడు, ఏమీ కోరనివాడు. ఇప్పుడు ఆయన అనుకోకుండా రావాల్సి వచ్చాడు. ఆయనకి మనం ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి ఆయనకు ఒక పూట భోజనం పెట్టామనుకోండి,
ఈశ్వరుడు మనకి 10 లక్షల యజ్ఞాలు చేసిన ఫలితాలని ఇచ్చేస్తాడు. ఆయనకి ఆ పూట అలా అన్నం పెట్టడం ఈశ్వరుడికి మహాతృప్తి. తనను నమ్ముకున్న వారి పట్ల భగవంతుడికి మహాప్రీతి ఉంటుంది. తనను నమ్ముకుని పరమ ధర్మాన్ని అనుష్ఠించే పాండవులు అక్కడికి వెళ్ళినప్పుడు విరాటరాజు వాళ్ళ అజ్ఞాతవాసం గుంభనంగా జరిగిపోవడానికి తెలుసో తెలియకో అనువైన ప్రదేశంగా వారి చేత ఎన్నుకోబడిన పుణ్యాన్ని అడ్డుపెట్టడం వలన చనిపోవలసిన ఉత్తర కుమారుడు బతికాడు, చనిపోవలసిన విరాటరాజు బ్రతికాడు. నామమాత్రంగా అధికారం చలాయించే స్థితిలో కూర్చోబెట్టిన కీచకుడు దునుమాడు పడ్డాడు. ఇప్పుడు హాయిగా ధర్మరాజు గారి ఛత్రఛాయలో చేరి ప్రశాంతమైన జీవనం గడపగలిగిన స్థితికి విరాటరాజు చేరుకున్నాడు. కాబట్టి పరమేశ్వరుడు చేసేటటువంటి పనుల్లో చాలా 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 మనం తెలుసుకోవలసినవి ఉంటూ ఉంటాయి. ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇలాగా అనేదే మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ జరగదు. ఆయన ఏం చేసినా మన మంచిగా చేస్తాడు అనుకుంటే మాత్రం మనం ఎప్పుడూ అభివృద్ధిలోకి వస్తాం. అందుకే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని తోలనాడడం కానీ, తీసిపరేయడం కానీ, అబ్బా ఈ టైంలో వచ్చాడేంట్రా బాబోయ్ చచ్చిపోతున్నాం వీళ్ళకి చేయలేక, మళ్ళీ వంట వండాలి, మళ్ళీ చెయ్యాలి, లేకపోతే ఏ కాఫీయో టిఫినో. ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు చెప్తున్నారు మేము ఇలా ఫలానా టైంకి వస్తున్నామని. ఆ వచ్చేవాళ్ళు కూడా అసలు భగవంతుడు పంపిస్తున్నాడు, వచ్చారు, చాలా సంతోషం. అయితే ఆ వచ్చేవాళ్ళు కూడా ఏదో పావుగంట ముందు చెప్పకుండా, ఎందుకంటే ఆ ఇల్లాలు వంట చేయాలంటే కనీసం ఒక గంట సమయం పడుతుంది కదండి. వచ్చేవాళ్ళు ఒక 2-3 గంటల ముందే మేము ఇలా ఫలానా టైంకి భోజనానికి వస్తున్నాం, లేదా మీ ఇంట్లో టిఫిన్కి వస్తున్నాం, లేదా మేము ఉండిపోతాం, రాత్రి మీ ఇంట్లో ఉండి పొద్దున్నే బయలుదేరి పెడతాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగినట్టయితే ఆ ఇల్లాలకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సులువు అవుతుంది. వాళ్ళు వచ్చినా కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అంతేగాని ఇంటి దాకా వచ్చేసాం ఇప్పుడు మాకు భోజనాలు పెట్టండి అంటే ఎక్కడి నుంచి పెట్టగలరు? వాళ్ళు మాత్రం బయట నుంచి తెప్పించడానికా ఉండదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసిన తర్వాత బయట నుంచి తెప్పించి ఏ కూరలో తెప్పించి అన్నం ఒకటి వండేద్దామంటే అవ్వదు. కాబట్టి ముందస్తుగా చెప్పాలి. చెప్పిన తర్వాత భగవంతుడు పంపించాడు సరే, వచ్చారు, భోజనాలు చేశారు, కాసేపు కూర్చున్నారు, కులాసా కబుర్లన్నీ చెప్పారు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మేము క్షేమంగా అక్కడికి వెళ్ళిపోయాం, చాలా సంతోషం, బాగా రిసీవ్ చేసుకున్నారు అను. లేకపోతే మా పిల్లలకు కూడా మీ ఇల్లు నచ్చింది, బాగుంది, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తాం, ఈసారి తీరిగ్గా వస్తాం అను ఒక మాట ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే వస్తున్నామని ఆతృతతోటి చెప్పిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫలానా చోటికి వెళ్ళిపోయాం, క్షేమంగా వెళ్ళిపోయాం అని చెప్తే ఆ ఇంటి యజమాని, ఆ ఇంటి ఇల్లాలు సంతోషిస్తారు. అంతేగాని పని అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళి ఒక ఫోన్ కానీ, ఒక మాట కానీ, ఒక మంచి కానీ ఏమీ లేకుండా వెళ్ళిపోతే వాళ్ళు వచ్చారు, తినేశారు, పోయారు. అంతేగాని వాళ్ళ అవసరం కొద్దీ వచ్చారు కానీ మనల్ని వాళ్ళు మళ్ళీ పట్టించుకోలేదు అనే బాధ వాళ్ళకు ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఆ రకంగా లేకుండా ఎంతో సంతోషంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు. కాబట్టి విరాటరాజు గారు హాయిగా ఆ విషయాన్ని కనిపెట్టి వాళ్ళు మామూలు మానవులు కాదు అన్నట్టుగా తెలుసుకున్నవాడు కాబట్టి ఎంతో సంతోషంతో వాళ్ళని గౌరవించాడు. ధర్మరాజు గారి పాదాలను పట్టుకున్నాడు. అందుకనే ధర్మరాజు గారి ఛత్రఛాయలో చేరి ప్రశాంతమైన జీవనం గడపగలిగిన స్థితికి విరాటరాజు చేరుకున్నాడు. విరాటరాజు గారు అన్నాడు, ధర్మరాజా మీరు సింహాసనం మీద ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి, పట్టాభిషిక్తులు కండి. మిమ్మల్ని నేను, నా తమ్ముళ్ళు, నా కొడుకులు, నా మంత్రులు, నా పరివారము, నా అనుచర వర్గము, నా సైన్యము, నా ఏనుగులు, గుర్రాలు అందరూ కొలిచి కృతార్థులం అవుతాం. నీవు ఒకవేళ హస్తినాపురం మీదకి దండెత్తి యుద్ధం చేసే పరిస్థితి వస్తే నా చేతనైన సాయం నేను చేస్తాను. అటువంటి యుద్ధం వచ్చినాడు నేను నీకు బాసటగా నిలబడతాను అన్నాడు. ఉత్తర కుమారుడు ప్రగల్భాలైతే పలుకుతాడు కానీ మనసు చాలా చాలా గొప్పది. ఆయన చాలా పెద్ద మనసు ఉన్నవాడు. ఉత్తరుడు విరాట పర్వంలో చాలా గొప్ప మాటలు మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా మనం విందాం ఇప్పుడు. ఆయన అన్నాడు, వాళ్ళు ఇంతకాలం నివురు కప్పిన నిప్పువలే ఇక్కడ ఉన్నారు. మారువేషాలు వేసుకుని ఇంతటి మహాత్ములు మన దగ్గర ఉన్నారు. మనం వాళ్ళని సేవించాలి అనే ఆలోచన మనకి రాలేదు. ఆ ఆలోచన మనకు రాకపోవడం వలన మనం ఇంతకాలం వారి చేత సేవించబడ్డాం. మనం వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాం, కానీ యథార్థానికి మనం వాళ్ళని సేవించాలి. నాన్నగారు మీరు వాళ్ళకి రాజ్యం ఇస్తాను, ధనం ఇస్తాను, బంట్లు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, మీరు పరిపాలించండి అని అంటున్నారు కదా, వాటిని వారికి మీరిచ్చేదేమిటి? అది వాళ్ళదే. మన ఇద్దరిని బతికించి ఈ రాజ్యాన్ని నిలబెట్టిన వాళ్ళు వాళ్ళే. ఎప్పుడు వాళ్ళు మనల్ని బతికించి ఈ రాజ్యాన్ని నిలబెట్టారో ఆనాడే ఈ రాజ్యం వాళ్ళదైపోయింది. వారిది వారికి ఇవ్వడం మర్యాద నాన్నగారు కాదు.
మనం ఏ తప్పు చేశామో ఆ తప్పుకి క్షమాపణ చెప్పడం మర్యాద. మీరు నీరు కప్పిన నిప్పులా ఉండడం వలన మీ యథార్థ స్వరూపాలు తెలియక మిమ్మల్ని ఆజ్ఞాపించి పరిపాలించామన్న భ్రాంతిలో మేము ఉండిపోయి సేవించవలసిన వాళ్ళని ఇంతకాలం సేవించనందుకు మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం అని చెప్పాలి నాన్నగారు. మీరు అది చెప్పండి, యుక్తంగా ఉంటుంది. వాళ్ళది వాళ్ళకి ఇస్తున్నారు కానీ మీది వాళ్ళకి ఇవ్వడం లేదని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఈ విధంగా ఉత్తర కుమారుడు చాలా సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడాడు కదండి. ఎంత అందంగా చెప్పాడండి. అతడు భయస్థుడే అయి ఉండొచ్చు, కానీ ఈ మాటలు పలికినప్పుడు ఎంతో ఉన్నతంగా మాట్లాడాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడు అన్నాడు, వాళ్ళు మనకి గెలిచి తెచ్చి ఇచ్చిన రాజ్యాన్ని ధనాన్ని తిరిగి వాళ్ళకే ఇస్తే ఏం సంతోషంగా ఉంటుంది? ఏదైనా కొత్త కానుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. అటువంటి కొత్త కానుక వాళ్ళకి ఇద్దాం. వెంటనే ఉత్తరను రమ్మనమని మీరు ఆదేశాలు పంపించండి అన్నాడు. కొడుకు హృదయం విరాటరాజుకి అర్థమైంది. ఉత్తరని ఇమ్మంటున్నాడు. ద్రౌపదీదేవిని ఇచ్చినట్టు 5గురికి ఇవ్వడుగా, కాబట్టి ఈ 5గురిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి. ఇప్పుడు విరాటరాజు గారు ఆమెను రమ్మనమని కబురు చేశాడు. ఉత్తరని తీసుకువచ్చారు. ఉత్తర మహా సౌందర్యవతి. దానికి తోడు ఇప్పుడు ఖచ్చితంగా వరుడికి అప్పచెప్పడం కోసమే పిల్లను తీసుకొస్తున్నారు కాబట్టి ఆమెను చాలా అలంకారం చేసి తీసుకొచ్చారు. పూతీగ ఎలా ఉంటుందో అంత సోయగంగా అంత లావణ్యంతో ఉత్తర తండ్రి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు విరాటరాజు గారు ఆ పిల్లను తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. నేల మీద పడి నమస్కారం చేసి ధర్మరాజు గారితో అంటున్నాడు, ధర్మరాజా, నేను నిన్ను కోరుకుంటున్నాను. నా కూతురైన ఈ ఉత్తరను నీ తమ్ముడైన అర్జునుడికి ఇచ్చి వివాహం చేయి. ఇది నాకే కాదు, నా బంధువులందరికీ కూడా సమ్మతం. బంధువులతో పుత్రులతో కలిసి మేమందరం నిన్ను చేరి నీ చేత పరిపాలింపబడడం, నీ చేత ఆదేశింపబడడం మా వాళ్ళందరికీ ఇష్టం. అందుకని ఈ పిల్లను అర్జునుడికి ఇవ్వవలసింది అన్నాడు. ధర్మరాజు గారు అర్జునుడి వంక స్వీకరిస్తావా అన్నట్టు చూశాడు. ఇప్పుడు అర్జునుడు అన్నాడు, అన్నయ్య, నేను ఈ పిల్లను కోడలుగా స్వీకరిస్తాను. ఆమెను నేను భార్యగా మాత్రం స్వీకరించను. ఎందుచేతనంటే ఏడాది పాటు ఈ అమ్మాయి నా దగ్గర నాట్యం నేర్చుకుంది. పిల్లను నాట్యానికి పంపిస్తే ఆమె మనసును చూరగొన్నాడు అర్జునుడు, స్త్రీలోలుడు. అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విరాటరాజు పిల్లను ఇచ్చాడు అని లోకం అంటుంది. అంతే తప్ప ఇంకొకలా మాట్లాడదు. పైగా అన్నయ్య, నువ్వు సాక్షాత్తు ధర్మరాజువి. ఇది ధర్మం కాదు. గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి శిష్యస్థానంలో కూర్చున్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఎందుచేతనంటే గురువు దగ్గర శిష్యుస్థానంలో కూర్చున్న స్త్రీ ఆయనకు కుమార్తెతో సమానమవుతుంది. కూతురు ఎంతో, శిష్యురాలు కూడా అంతే. గురువుగారు అని పిలిస్తే ఆమె తనకు కూతురే అవుతుంది. కాబట్టి నేను ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈమెను నా భార్యగా స్వీకరించకూడదు. అందుకని నేను ఈమెను నా కోడలుగా స్వీకరిస్తాను. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కుమారుడికి అభేదం. అప్పుడు నేను విరాటరాజు వియ్యంకులం అవుతాం. అంతే తప్పితే ఇంకొకలాగా పొసగదు. ఆమెను నా కోడలుగా స్వీకరిస్తాను అన్నాడు. వాళ్ళ ధర్మ ప్రవృత్తిని మనం గమనించాలి. ఎంత ధార్మికమైనటువంటి దృష్టికోణంలో ఉంటాడో, తాను ఏ స్థానంలో కూర్చున్నాడో ఆ స్థానానికి తగినట్లుగా ఉంటుంది ఆలోచన. అందుకని చౌకబార ఆలోచనలు, ఒక స్థానంలో కూర్చుని ఇంకోలా ఆలోచించడం, అవకాశం వస్తే అందిపుచ్చుకోవడం లాంటివి దిక్కుమాలిన ఆలోచనలు ఉన్నవాళ్ళు కాదు పాండవులు. అందుకే వాళ్ళు లోకం అంతటి చేత గౌరవించబడ్డారు. ఇది ఇవాళటి రోజున సమాజం తెలుసుకోవాల్సిన విషయం. ఒక గురుస్థానంలో కూర్చున్న వ్యక్తి ఎంత గౌరవింపబడతాడో, తన పిల్లల్ని ఎలా చూస్తాడో శిష్యులను కూడా అలాగే చూస్తాడు. శిష్యులు కూడా గురువుగారిని చూసేటప్పుడు ఆయనలో తండ్రితనాన్నే చూడాలి. ఆయనలో తండ్రితనాన్ని చూస్తారు కాబట్టే వాళ్ళు శిష్యులు అవుతారు. మన సంస్కృతిలో గురు శిష్యులు అంటే తండ్రి బిడ్డలు. మనది ఇంత మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఇప్పుడు అర్జునుడి మాటలు చెప్పేసరికి ధర్మరాజు అన్నాడు, నువ్వు చెప్పింది పరమధర్మం. నీవు ఆమెను స్వీకరించకూడదు, నీవు ఆమెను భార్యగా పొందకూడదు అన్నాడు. ఇప్పుడు అర్జునుడు అన్నాడు, పద్మము వంటి ముఖం కలిగిన ఈ ఉత్తరిని నా కుమారుడైన అభిమన్యుడు వరిస్తాడు అని చెబుతూ హరిమేనలుడైన నా కుమారుడు అని ఇక్కడ మేనమావ గారిని ముందుగా చెప్పాడు. అంటే తన భార్య అన్నగారిని చెప్పాడు. తన భార్య వైపు సంబంధాన్ని చెప్పాడు. పెళ్లి సంబంధంలో హరికి మేనల్లుడు అని చెప్పడం ఎందుకు అంటే, ఏదైనా ఒక మంచి జరగడం ఉన్నా, ఒక యోగ్యత అనేది వాళ్ళు చూసుకున్న వాళ్ళు భగవంతుడి తోడి సంబంధం అని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ తమకు రక్షకుడైన హరిని స్మరిస్తూ ఉంటారు. ఒక శుభకార్యం అనేటప్పటికీ వాళ్ళకి రక్షకుడు జ్ఞాపకానికి వచ్చాడు. అది అర్జుని యందు పాండవుల యందు ప్రకాశించబడినటువంటి పరమశక్తి. అందుకే ఆయన ఏమన్నాడంటే, హరి మేనల్లుడు బాహువీర్య పటుశౌర్య స్ఫూర్తి త్రైలోక్య సుందరుడు ఆచార పవిత్రుడంచిత
కళాదక్షుణ్ కళాదక్షుండ దారుండు కళాదక్షుండుదారుండు కాతర సంరక్షకుడార్య సమ్మతుడు విద్యావైభవోల్లాసి అత్యురుతు తేజండు వరించుకాక అభిమన్యుండి సరోజాననన్ అన్నాడు. అందుకని నా కుమారుడు సాక్షాత్తు హరికి మేనల్లుడు అని అన్నాడు. అర్జునుడు మాట్లాడుతూ మొదటిగా చెప్తూ హరిమేనల్లుడు అన్నాడు. అతడు నాకు ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి సంతానం అన్నాడు. ఇది భగవంతుణ్ణి స్మరించగలగడం. వంశమునందు ఈ లక్షణం ఉండాలండి. నా కుమారుడు గొప్ప బాహుబలం కలిగినవాడు, సదాచార సంపన్నుడు, పెద్దలను గౌరవించేవాడు, అందరి పట్ల ఔదార్యం ఉండి అందరినీ రక్షించగలిగినవాడు, గొప్ప విద్య కలిగినవాడు, అపారమైన తేజస్సు ఉన్నవాడు. అటువంటి వాడైన నా కుమారుడు అభిమన్యునికి నీ కూతురిని ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు విరాటరాజు గారు ఒక మాట అన్నాడు. ఇక్కడ మనకు కూడా ఒక సందేహం వస్తుంది, అనుమానం వస్తుంది. ఏంటంటే కూతురుతో సమానం అంటున్నాడు. కొడుక్కి ఎలా ఇస్తాడు అంటే కొడుకు కూతురు అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు కదండి, లేదా అక్క తమ్ముళ్ళు, అలా ఎలా జరుగుతుంది వివాహం అని మనకి ఒక అనుమానం వస్తుంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే కోడల్ని కూడా కూతురులా చూసుకునేటటువంటి ధర్మపరులు వాళ్ళు. కాబట్టి తనకి కూతురైనా కోడలైనా ఒక్కరే. కాబట్టి అంటే పితృపంచకాలలో మామగారు కూడా తండ్రితో సమానం. ఆ రకంగా చూసుకుని మనం వీళ్ళు వివాహం చేసుకుంటున్నారు, కోడలుగా తీసుకుంటున్నాడు అర్జునుడు అనేది గ్రహించుకోవాలి. అర్జునుడితో వియ్యమందడం కన్నా నాకు కావాల్సింది ఏమున్నది? ఇప్పుడు నేను అర్జునుడితో వియ్యమందుపోతున్నాను కాబట్టి ఇప్పుడు ఏది ఎలా జరగాలో ధర్మరాజు గారు నిర్దేశిస్తాడు. అలా మనందరం చేద్దామన్నాడు విరాటరాజు. విరాటరాజు గారు వియ్యంకుడి అన్నగారికి ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడాడో చూడండి. అందుకే ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నా, పెళ్లి మాటలు జరుగుతున్నా వాళ్ళ అన్నగారిని, వదిన గారిని, లేదా తండ్రిని, తల్లి తండ్రి ఉన్నంతకాలం పర్వాలేదు, వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. అంతేగాని మామూలుగా వెళ్ళిపోయి ఏవో పెళ్లి చూపులు చేసేసుకున్నామండి, నచ్చేసింది, ముహూర్తాలు పెట్టేసుకున్నాం అని అంతా అయిపోయాక ముహూర్తం ఫలానా తేదీన కాబట్టి మీరు రిజర్వేషన్ చేసుకుంటారని ఓ నెల ముందు చెప్తున్నాం అని చెప్పడం కాదు. పెళ్ళి జాతకాలు నప్పాయో లేదో కూడా చూపించుకుని అన్నదమ్ములు, తమ్ముళ్ళందరూ కూడా అన్నగారి, వదిన గారు చెప్పినటువంటి విషయాలలో చూసుకుని ఫలానా అబ్బాయి ఉన్నాడు, ఫలానా ఇదిగా ఉంది, ఆ జాతకాలు నప్పాయని అంటున్నారు, ఏం చేయమంటావు అని అడగడం దగ్గర నుంచి అన్నగారి యొక్క పర్మిషన్ తీసుకుంటూ ఉండాలి, లేదా ఒక మాట చెబుతూ ఉండాలి. బాగానే ఉంది నాన్న, పిల్లకు కూడా బాగానే ఉంది నాన్నయ్య, పిల్లకు కూడా నచ్చిందంటున్నారు కాబట్టి వివాహం చేసేసుకుందాము అని చెప్పగలగాలి. అంతేగాని ఏముందిలే వాళ్ళకి చెప్పకపోతే మన ఇష్టం, మనం చేసుకుంటున్నాం, మన డబ్బుతో మనం మన పిల్ల పెళ్ళి చేసేటప్పుడు అన్నగారు ఎవరైతే ఏమిటి వాళ్ళకి చెప్పడం ఏమిటి అని అనుకోలేదు. వియ్యంకుడు అన్నగారికి అంత గౌరవం ఇచ్చాడు ఎవరు? విరాటరాజు గారు. కాబట్టి ఆయన అన్నాడు, ధర్మరాజు గారు శాసిస్తాడు, మనం ఆచరిస్తాం, ఇలా నేను అర్జునుడికి వియ్యంకుడిని అవడం నా అదృష్టం అన్నాడు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, అంగీకరించారు. ఇక నుంచి మీరు ఎలా చెబితే అలా చేస్తాము అన్నారు విరాటరాజు గారు. కాబట్టి ఈ రకంగా విరాటరాజు యొక్క కూతురైనటువంటి ఉత్తర అభిమన్యుణ్ణి వివాహం చేసుకోవడానికి నిర్ణయించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా జరిగింది, ఏమిటి, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, వీళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిపోయి హస్తినాపురానికి ఎప్పుడు వెళ్ళారు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.